జయంతి ఉత్సవాలలో భాగంగా మే 31న విజయవాడలోని ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్మారక పురస్కారాన్ని అందుకున్నట్లు వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ వాకర్ గుంటూరు రామరాజు తెలిపారు. అనేక రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి బహుముఖ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారాన్ని అందించారని తెలిపారు. సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, మండలి బుద్ధ ప్రసాద్, గద్దె రామ్మోహన్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నామని అన్నారు. ఈరోజు చాలా సుదినం, శుభం, చాలా ఆనందకరమైన రోజు. నాకు ఎన్టీఆర్ స్మారక పురస్కార అవార్డు ఈ సంవత్సరం నన్ను ఎన్నుకుని నాకు ఈ అవార్డు ప్రదానం మన విజయవాడలో 31వ తారీఖున జరిగింది. ఆ రోజు మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు సమక్షంలో నేను అవార్డు తీసుకోవడం జరిగింది. నా బాల్యం నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అనేక కార్యక్రమాల్లో అనేక అవార్డులు పొందాను. అనేక విద్యుత్ సంస్కరణలతో పాటు లోక్సత్తాలోను, ప్రజల మెడికల్ క్యాంపుల్లోనూ ప్రజల యొక్క చేసే సేవా కార్యక్రమాలుగా ముందుండి నాకు ఎన్నో అవార్డులు రావటం, ఎన్నో ప్రతిష్టాత్మకమైన నాకు ప్రైజులు రావటం జరిగింది. ఈ అన్నింటికి కూడా ఈరోజు నన్ను ఈ ఎన్టీఆర్ మన ఆంధ్ర ముఖ్యమంత్రి, సంచలన రాజకీయవేత్త, తెలుగుని విదేశాలకు ప్రపంచానికి సాటి చెప్పిన మన ముఖ్యమంత్రి వారి పేరున ఈ యొక్క ఎన్టీఆర్ స్మారక అవార్డు రావటం ఎంతో సుదినం, శుభం. నేను అదృష్టవంతుని. దానికి మీ అందరి యొక్క నేను చేసే సేవా కార్యక్రమాలు ముందు కూడా మీకు మీడియా వారు కూడా నన్ను సహకరించి ఎదురు తీసుకెళ్ళాలి. మీడియా విలేకరు అంటే ఒక లేఖని అంటే ఒక లేఖని అంటే ఒక విశేషాన్ని, ఒక సబ్జెక్టుని వివిధ దేశాల్లో వివరంగా వివరించి విపులంగా చర్చించి అందరికీ వినేటట్టుగా కనిపెట్టేట్టు ఉన్నవాడే విలేకరి. ఆ యొక్క ఉద్దేశంతో మీరు ఈ సమాజాన్ని ముందుకు నడిపించాలన్నా, సమాజంలో బాగోగుల్ని, చెడ్డుల్ని వాళ్ళని చెడు మార్గంలో వెళ్ళిన వాళ్ళకి హెచ్చరిక చేస్తూ మంచి మార్గంలో వెళ్ళిన వాళ్ళు ప్రోత్సహిస్తూ మీ యొక్క కార్యక్రమం, మీ యొక్క మీడియా చాలా అద్భుతంగా చేస్తున్నది. అదేవిధంగా నాలాంటి వాడికి మీ యొక్క మీడియా యొక్క చేస్తున్న కృషికి స్పందించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ 2025లో డిస్ట్రిక్ట్ 2 జోన్ గవర్నర్గా ఉన్నాను. నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాలకు ఇంటర్నేషనల్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా ఇంటర్నేషనల్లో చేసే సేవా కార్యక్రమాలు అంటే ప్రతి మనిషికి కూడా ఆధారం లేని, ఎవరికి కూడా ఒక వెనకాల అండదండ లేని బాలబాలికలు కూడా వారికి వైద్యానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నది. దానికి ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ ఫెలోషిప్ సభ్యులుగా చేర్పించుకుని వారు ఇచ్చిన డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ వేసి దాని మీద వచ్చే వడ్డీనే మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న సేవా సంస్థల్లో ఆరోగ్యం మహాభాగ్యం అనే చేసే ఏకైక ఒక సంస్థ వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అనేక సేవా సంస్థల్లో అతి తక్కువ సభ్యత్వ రుసుము ఉన్నది కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ. అందుకని మీరందరూ కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో చేరి ఈ యొక్క చేసే సహకార్యక్రమాల వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చిన వడ్డీతో మీ సేవా కార్యక్రమాలు ఉధృతంగా, అద్భుతంగా చేయాలని కోరుకుంటూ మీ సహాయ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.